మీకు ఇప్పటిదాకా ఒక్కసారైనా అసలు దేవుడు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? ఆయన అసలు స్వరూపం ఏంటి అని అనుమానం వచ్చిందా? దాంట్లో తప్పేం లేదు. మీకే కాదు, ఎన్నో శాస్త్రాలు చదివిన ఒక తెలివైన రాజుగారికి కూడా ఇలాంటి ప్రశ్నలే వేధించాయి. మరి ఆయన ప్రశ్నలకు సమాధానం దొరికిందో లేదో తెలుసుకుందామా? చాలా కాలం క్రితం ఒక రాజ్యాన్ని ఒక మంచి మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. రాజుకు అన్నిటికంటే ఎక్కువ దేవుడి గురించి, జీవితం గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉండేది. అందుకే ఆయన్నెప్పుడూ గొప్ప పండితులను, జ్ఞానులను తన ఆస్థానంలో ఉంచుకునేవాడు. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే రాజుగారి మనస్సులో 3 ప్రశ్నలు మెదిలాయి. వాటికి జవాబులు తెలుసుకోవాలని తపన పడ్డాడు. ఆ రోజు రాజసభ మొదలవగానే రాజు తన సింహాసనంపై కూర్చొని సభలో ఉన్న పండితులందరినీ ఉద్దేశించి ఒక 3 ప్రశ్నలు అడిగాడు. అవేంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఏ వైపు చూస్తున్నాడు? దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు? రాజు ఈ 3 ప్రశ్నలను అడిగి వాటికి సంతృప్తికరమైన సమాధానం చెప్పమని సభలో ఉన్న వాళ్ళని కోరాడు. పండితులంతా చాలా గొప్పవారు, జ్ఞానవంతులు. వారు తమ తమ శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం ఆధారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పడం మొదలుపెట్టారు. కొందరేమో దేవుడు స్వర్గంలో ఉన్నాడని, ఇంకొందరు గుడిలో ఉన్నాడని, మరికొందరు అన్ని చోట్ల ఉన్నాడని వివరించారు. దేవుడు ఏ వైపు చూస్తున్నాడనే ప్రశ్నకు తూర్పు చూస్తున్నాడని ఒకరు, పడమర చూస్తున్నాడని ఒకరు, ఉత్తరం, దక్షిణం అని తమ తమ వాదనలన్నీ వినిపించారు. కానీ వారు ఎన్ని ఉదాహరణలు చెప్పినా, ఎన్ని శాస్త్రాల్లోంచి బయటికి తీసి చెప్పినా కూడా రాజు మనస్సుకు మాత్రం ఆ జవాబులేవి పూర్తిగా నచ్చలేదు. చర్చ ఉదయం మొదలై సాయంత్రం వరకు సాగింది. రాజుకు విసుగు, ఇంకొద్దిగా కోపం కూడా వచ్చాయి. ఆయనకు ఆ సమాధానాలన్నీ చాలా గందరగోళంగా, అనుభవం లేకుండా కేవలం పుస్తకాల్లోని మాటల్లాగా అనిపించాయి. అప్పుడు రాజుగారు కోపంతో పండితులను ఉద్దేశించి ఇలా అన్నారు: మీరంతా గొప్ప పండితులు, కానీ నా సాధారణ ప్రశ్నలకు స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారు. నేను మీకు 3 రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాను. ఈ 3 రోజుల్లో మీరు నాకు నమ్మకం కలిగించేలా, నా మనసుకు శాంతి కలిగించేలాగా జవాబులు చెప్పాలి. లేదంటే మీరు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే రాజబహిష్కరణ చేసేస్తాను అని రాజుగారు సభను ముగించేశారు. రాజు మాటలు విని పండితులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. వారికి ఏం చేయాలో తోచలేదు. రాజు మంచివాడే, కానీ కొంచెం కోపం ఎక్కువ. 3 రోజుల్లో జవాబు చెప్పకపోతే తమ ఇళ్లను, ఆస్తులను వదిలి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందని చాలా భయపడ్డారు. వారంతా రాత్రికి ఇళ్లకు వెళ్ళిపోయారు, కానీ భయం వల్ల ఎవ్వరికీ నిద్రపట్టలేదు. 2వ రోజు సాయంకాలం వేళ పండితుల్లో ఒకరు ఒక గుళ్ళో కూర్చొని, ఇంకా రేపటితో ఈ రాజ్యంతో నా బంధం తెగిపోతుంది అని ఎంతో బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడే అటుగా ఒక సాధువు నడుచుకుంటూ వచ్చాడు. ఆ సాధువు ముఖం నుండి ఒక దివ్యమైన తేజస్సు వెలుగుతూ ఉంది. దుఃఖిస్తున్న ఆ పండితుడిని చూసి, నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రేమగా అడిగాడు. పండితుడు కన్నీళ్లు తుడుచుకుంటూ రాజు అడిగిన 3 ప్రశ్నల గురించి, వాటికి జవాబు చెప్పకపోతే ఎదురయ్యే శిక్ష గురించి అంతా వివరించాడు. సాధువు అంతా విని చిరునవ్వు నవ్వి, నాయనా, భయపడకు, నీకేం కాదు. రేపు రాజసభకు నా తరపు నుంచి ఒక వ్యక్తి వస్తాడు. అతడు రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉండు అని భుజం తట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దివ్య తేజస్సు గల సాధువు మాటలతో పండితుడికి కొంత ధైర్యం వచ్చింది. కానీ రేపు ఎవరొస్తారో, అతను ఎలాంటి సమాధానాలు చెప్తాడో అని బెరుకుగా మాత్రం ఉండిపోయింది. ఆ పండితుడు వెంటనే తన తోటి పండితులందరికీ ఈ విషయం గురించి కబురు పంపించాడు. 3వ రోజు ఉదయం రాజసభ ప్రారంభమైంది. రాజమందిరం ముందు నగర ప్రజలంతా గుమిగూడారు. పండితులకు ఏం జరగబోతుందో తెలుసుకోవాలని, రాజు ప్రశ్నలకు జవాబు దొరుకుతుందో లేదో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. రాజు సింహాసనం మీద గంభీరంగా కూర్చొని, పండితులారా, నా ప్రశ్నలకు మీ సమాధానాలు చెప్పండి అని ఆదేశించాడు. అప్పుడు ఆ పండితుడు పైకి లేచి, రాజా, ఈరోజు మా తరఫున మరొక వ్యక్తి వచ్చి మీ ప్రశ్నలకు జవాబులు ఇస్తాడు. దయచేసి దానికి అనుమతి ఇవ్వండి అని రాజుగారిని కోరాడు. రాజు సరే అన్నాడు. అందరూ ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉండగా మాసిన బట్టలతో ఒక 11-12 ఏళ్ళు ఉండే ఒక బాలకుడు సభలోకి వచ్చాడు. ఆ బాలకుడు తన గురువుగారి ఆజ్ఞ మేరకు రాజు ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. ఇంత చిన్న పిల్లవాడిని చూసి పండితుల గుండెలు రైలు పరిగెత్తాయి. ఇంతటి క్లిష్టమైన, లోతైన ప్రశ్నలకు ఈ చిన్న పిల్లవాడు ఎలా జవాబు చెప్తాడు అని వారందరూ కంగారు పడడం మొదలుపెట్టారు. వారు భయంతో ఏం జరగబోతుందో అని చూస్తూ ఉండిపోయారు. బాలుని చూసి రాజుగారు నవ్వి, నువ్వు ఇంత చిన్నవాడివి, ఇంత కష్టమైన ప్రశ్నకు జవాబు చెప్పగలవా అని అడిగాడు. దానికి ఆ బాలుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: మహారాజా, ధ్రువుడు, ప్రహ్లాదుడు, నచికేతుడు ఇలాంటి వాళ్ళందరూ బాల్యంలోనే గొప్ప జ్ఞానాన్ని పొందారు కదా.
ముసలితనం వచ్చినంత మాత్రాన జ్ఞానం రాదు, చిన్నపిల్లలు అయినంత మాత్రాన జ్ఞానం లేకుండా పోదు అన్నాడు. ఆ పిల్లవాడి మాటలు, విశ్వాసం, ధైర్యం రాజుకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అప్పుడు రాజు, అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పు ముందు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, మహారాజా, ముందుగా నాకు కొన్ని వస్తువులు కావాలి. దీపం వెలిగించడానికి ఒక ప్రమిద, ఒత్తి, నూనె, ఇంకా ఒక గిన్నెలో పాలు తెప్పించండి అన్నాడు. సేవకులు ఆ పిల్లవాడు అడిగినట్టుగానే వెంటనే అడిగిన వాటిని తెచ్చిచ్చారు. ఆ తర్వాత ఆ పిల్లవాడు, మహారాజా, ఇప్పుడు మీరు ప్రశ్నించే స్థానంలో ఉన్నారు, నేనేమో జవాబు చెప్పే స్థానంలో ఉన్నాను. కనుక మీరు సింహాసనంపై కూర్చోవడం, నేను కింద నుంచోవడం సరికాదు. కాసేపటి వరకు మన స్థానాలు మార్చుకుందాం అన్నాడు. సభలో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ రాజు మాత్రం ఏమీ ఆలోచించకుండా బాలుని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. కూర్చున్నాక బాలుడు, రాజా, మీ చేతిలో ఆ పాల గిన్నెను తీసుకోండి అన్నాడు. రాజు పాల గిన్నెను తీసుకున్నాడు. అప్పుడు బాలుడు, ఇప్పుడు ఆ పాలలో వెన్న ఎక్కడుందో నాకు చెప్పండి అన్నాడు. పాలలో వెన్న ఎలా కనిపిస్తుంది? ఇలా నేరుగా పాలలో వెన్న కనిపించదు కదా అన్నాడు. అప్పుడు అబ్బాయి, అంటే ఆ పాలలో వెన్న లేదంటారా అని అడిగాడు. రాజు, లేదనట్లేదు, ఉంది, కానీ కనిపించదు. ఈ పాలను ముందు వేడి చేయాలి, ఆ తర్వాత తోడు వేయాలి, పెరుగును చిలకాలి, అప్పుడు మాత్రమే వెన్న పైకి కనిపిస్తుంది, కానీ నేరుగా పాలలో కనిపించదు అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు నవ్వి, అవును మహారాజా, పాలలో వెన్న ప్రతి అణువులో దాగి ఉన్నట్లుగా పరమాత్మ ఈ ప్రపంచంలో మనందరిలోనూ కంటికి కనిపించకుండా వ్యాపించి ఉన్నాడు. ఆయన్ను చూడాలంటే మీరు చెప్పినట్లే మన మనస్సును మరిగించి, అహంకారాన్ని తొలగించి, ఆత్మవిచారణ అనే కవ్వంతో చిలకాలి. అప్పుడే మనం ఈ శుద్ధమైన పరమాత్మను చూడగలుగుతాం. ఇదే మీ మొదటి ప్రశ్నకు జవాబు అన్నాడు. రాజు శిరస్సు వంచి ఆ బాలుడికి నమస్కరించాడు. తరువాత ఆ బాలుడు, రాజా, ఇప్పుడు దయచేసి మీ ముందున దీపాన్ని వెలిగించండి అన్నాడు. రాజు దీపాన్ని వెలిగించాడు. అప్పుడు ఆ బాలుడు, మహారాజా, ఈ దీపం వెలుగు ఏ వైపు ప్రసరిస్తోంది అని అడిగాడు. రాజు, ఒకవైపు అని చెప్పలేం, ఈ దీపం వెలుగు అన్ని వైపులకి ప్రసరిస్తోంది అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు, భగవంతుడు కూడా అంతే మహారాజా, సర్వాంతర్యామి అయిన పరమాత్మ ఈ దిక్కు ఆ దిక్కు అని కాకుండా అన్ని దిక్కులను ఒకేసారి చూస్తూ ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూ ఉన్నాడనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎలాంటి తప్పుడు పనులు చేయలేం. ఇదే మీ రెండవ ప్రశ్నకు జవాబు అన్నాడు. దాంతో రాజు మనస్సు ఆనందంతో నిండిపోయింది. అప్పుడు మహారాజు ఆ బాలుడికి నమస్కారం చేసి, మహాత్మా, ఇప్పుడు నా మూడవ ప్రశ్నకు కూడా దయచేసి సమాధానం చెప్పండి. దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు బాలుడు, మహారాజా, మీరు మహా ఐశ్వర్యవంతులు, పరాక్రమవంతులు అయిన మహారాజు. ఇలాంటి మిమ్మల్ని సింహాసనం మీద నుండి కిందకు దించి నిలబడేలా చేశాడు భగవంతుడు. భిక్షాటంతో పొట్టపోసుకునే నాలాంటి బాలుడిని ఈ సింహాసనం పైన కూర్చోబెట్టాడు. ఇంతకంటే గొప్ప విచిత్రం ఏమైనా ఉంటుందా? ఈ స్థానాల మార్పిడి లీలని ఇప్పుడు భగవంతుడు చేస్తున్నాడు. యవ్వనం, ధనం, కీర్తి, అధికారం, బంధువులు ఇవేవీ శాశ్వతం కావు మహారాజా. ఈ నిమిషంలో గొప్ప ధనవంతుడుగా, శక్తివంతుడుగా ఉన్నవాడు మరో నిమిషంలో ఏమీ లేనివాడిగా మారిపోవచ్చు. అదేవిధంగా కటిక పేదరికంలో ఉన్నవాడు కూడా గొప్ప ఐశ్వర్యాన్ని పొందవచ్చు. కాలంతో వచ్చే ఈ మార్పులనే భగవంతుడు లీలగా చేస్తూ ఉంటాడు. భగవంతుడు మన ఊహకు అందని గొప్ప గొప్ప పనులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. ప్రస్తుతం ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు అని చెప్పి ఆ బాలుడు మౌనంగా ఉండిపోయాడు. మహారాజుకి ఆ బాలుడి మాటలు, ఆ దృష్టాంతాలు పూర్తిగా సంతృప్తినిచ్చాయి. ఆయన ఆ బాలుల్లో ఉన్న జ్ఞానానికి, సరస్వతికి శిరస్సు వంచి నమస్కరించాడు. సభలోని వారంతా కూడా ఆ బాలమహాత్ముడికి ప్రణామాలు చేశారు. బాలుడు మాత్రం ఏమీ పట్టనట్టుగా తాను గొప్ప పని చేశానన్న గర్వం కూడా లేకుండా సింహాసనం నుండి దిగి అక్కడి నుండి గంభీరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడి దాకా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. వెళ్ళిపోయే ముందు ఒక్క చిన్న మాట. సోమవారం నుండి శుక్రవారం వరకు అందరిలాగే ఆఫీస్ పని చేసుకుంటూ కూడా మన తెలుగు వాళ్ళల్లో, ముఖ్యంగా యువతలో మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెంచాలని నేను చేస్తున్న ప్రయత్నమే ఈ ధర్మ సోపానం. ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు తోడు ఉంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. స్వస్తి.